మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజున అలాగే కొద్ది రోజులుగా ఏడుద గ్రామంలో టీడీపీ ప్రభుత్వం వారు మాకు చాలా జాయినింగ్ అవుతున్నాయని, యువతంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతుందని లేనిపోని అబండాలు వేస్తూ కొద్దిగా పార్టీని మోసం చేయాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్న ప్రయత్నాలు వారికి తెలియాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ కలిగిన పార్టీ ఈ రోజున గ్రామంలో చూస్తే అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఎప్పుడు చేయలేనటువంటి అభివృద్ధి పనులు మా గ్రామంలో తోట తిరుమతులు గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో ఆ వార్డు సభ్యులను అడిగితేనే చెప్తారు. మీకు ఆ పార్టీ మీద ఉన్న ఆదరణ లేక ఏదోలాగా కలబుల్లు కౌలు చెప్పి ఇంకా తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కేవలం ఒక ప్రచారానికి మాత్రమే పరిమితం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది సంక్షేమ పథకాలు అందించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అదే మా సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు, మీ ఇంటిలో అభివృద్ధి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పని అడుగుతున్న సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సత్తా అది అని నిరూపించుకుంటున్నారు. మీరు గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఏడుది మీద ఏమైనా ఎప్పుడైనా దృష్టి పెట్టి ఏం అభివృద్ధి పనులు చేశారో మీరు చూపించండి, మేము ఏం పనులు చేసామన్నది మేము కళ్ళారా మీకు చూపిస్తాం. ప్రతి ఇంట్లోని కూడా ఏం లబ్ధి పొందారని చెప్పారని మీ ప్రభుత్వంలో చూపించండి. ఇచ్చిన మాట ప్రకారంగా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నది మేము కళ్ళారా చూపిస్తాం. ఏదో ఆకతాయిల్ని 4-5 తీసుకొచ్చి మీ పార్టీ కార్యకర్తలకే వాళ్ళకే పండుగలు కప్పేసుకుని ఇంకేముంది వైఎస్ఆర్ పార్టీ మండపేట నియోజకవర్గం లేదు అని చెప్పానని మా గ్రామంతో కాదు ప్రతి గ్రామంలో కూడా ఓ ప్రచారం చేసి రేపు తెలుగుదేశం పార్టీ ఇంకా నగ్గడం ఖాయం, ఇంకేముంది మండపేట నియోజకవర్గం నుంచి తోట తిరుమతులు గారు గెలవలేరు, ఆయనకి అసలు ఆదరణ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ లేదు అని కళ్ళబుల్లు కౌలు చెప్పే ముందు ఒక్కసారి మీరు సంక్షేమం గురించి ఆలోచించి ఏ ఊర్లో ఏమేమి అభివృద్ధి జరిగిందో, ఇక్కడ ఏడుద గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందో, మండపేట నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి జరిగిందో చూసి మాట్లాడితే మంచిదని చెప్పారని వేగల జోగేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడ ఏడుద గ్రామాన్ని నాయకత్వం వహిస్తున్న టీడీపీ నాయకుల్ని వారి యొక్క కార్యకర్తలకి మరొకసారి నేను మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. మీరు అభివృద్ధి చూడండి. ముందు ఏమొద్దు మేము అనేది అభివృద్ధి జరిగినా ఏ కుటుంబంలో సంక్షేమ పథకాలు అందినయో లేదో తెలుసుకుని మాట్లాడడం, వాస్తవాలు తెలుసుకోవడం మంచిదని చెప్పానని మరొకసారి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలు. గత వారం రోజులుగా స్థానిక శాసనసభ్యులు వారు ఏగుల జోగేశ్వరరావు ఏడుగులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పథకం మీద ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంటింటికి ప్రచారం చేయడంలో ప్రజలు ఎవరు ఆయన కూడా పాదయాత్ర చేసినా కూడా ఎవరు పాల్గొనలేదు. దానికి ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆదరణ ఉంది, మనకి ఆదరణ లేదు. 15 సంవత్సరాల నుంచి కూడా మనం శాసనసభ్యుడిగా పనిచేసాం, మనకి ఎవరికి ఏమీ చేయలేకపోయామనే అసంతృప్తితో ఆయన ఏం చేస్తున్నాడంటే మామూలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు 40 మంది చేరారు, 50 మంది చేరారు అని చెప్పి వాళ్ళకి కొండవాలు వేసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీని ఏడుదో నాయకులను అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని పార్టీని కూడా బలహీనపరచడానికి చేస్తున్నటువంటి పన్నాగమే తప్ప వైసీపీ కార్యకర్తలు ఎవరిలో కూడా టీడీపీ పార్టీలో చేరలేదని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎవరైతే చేరారో రుజువు చేయమనండి. కానీ ఏంటంటే ఆయన నైరాశ్యంలో ఉండి మనం రాబోయే ఎన్నికల్లో జగన్ గారిని ఢీకొనలేము, ఆయనతోటి మనం పోటీ పడలేము. ఇక్కడ ఉన్నటువంటి తోట తిరుమతులు గారు డైనమిక్ లీడర్ అయినటువంటి తోట తిరుమతులు గారితో మనం ఢీకొనే సత్తా లేదు అని చెప్పి నైరాశ్యంతో ఆయన మాట్లాడుతున్న మాటలే తప్ప ఇంకోటేమీ కాదని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ఏ పార్టీని 175 ఆయన కాన్సెప్ట్ ఏంటంటే 175 నుంచి 175 రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అలాగే వచ్చి తీరుతుంది. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి 90% సంక్షేమం అందించినటువంటి ప్రభుత్వం ఇది. దీన్ని ప్రజలందరూ కూడా ఆదరించారని మంచి మనతోటి ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. అది చూసి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ
మన మండలంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ స్థానిక శాసనసభ్యులైనటువంటి జోగేశ్వరరావు గారు కానీ దీన్ని జీర్ణించుకోలేక ఆయన వైఎస్ఆర్ పార్టీ మీద అబండాలు వేస్తూ మేమే గెలుస్తామని చెప్పడం జరుగుతుంది. అటువంటిది ఏమీ కూడా జరగదు. జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి మరీ 15 సంవత్సరాలు మళ్ళీ ఆయనే మనకి జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను గ్యారెంటీగా చెప్పగలను. ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని నేను మనవి చేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నిన్న జోగేశ్వరరావు గారు మా పద్మశాలి నగర్కి వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని తెలుగుదేశంలో జాయిన్ చేస్తున్నట్టు చెప్పారు. ఎవ్వరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదని నేను చెప్తున్నాను. దానికి నిదర్శనం ఏంటంటే తెలుగుదేశంలో వైస్ ఎంపీపీగా ఒక నెల ఎంపీపీగా పనిచేసిన ఉడతా ప్రభాకరరావు గారు మా పార్టీలోకి రావటం చాలా గమనార్హం. ఈయన టీడీపీ అయినా వైఎస్ఆర్లోకి వైఎస్ఆర్ చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ముగ్ధుడై మన పార్టీలో జాయిన్ అవుతానని ఈయన వచ్చారు. దానికి ప్రత్యక్ష సాక్షి ఈయన వచ్చారు, చూడండి కావాలి. అంతే తప్ప మా వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరు టీడీపీలోకి జాయిన్ అవ్వలేదు. నేను పంచాయతీకి కానీ మండలానికి కానీ మా గురువులైనటువంటి పసుపుత్తి నాగబాబు గారిని అడిగితే చెప్తారు. నేను కృషి చేశాను మా పద్మశాలి నగర్లో 2 నెంబర్లను ఎక్కించుకున్నాం. మా ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారిని ఎక్కించుకున్నాం. అంతే తప్ప ఎవరో జాయిన్ అవ్వలేదు. ఎవ్వరు కూడా ఇది మాత్రం ఖచ్చితంగా షూర్.